ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే అంటే ఎక్కువగా ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది? బీజేపీ బీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ కాంగ్రెసా, కాంగ్రెస్ బీజేపీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానిక సంస్థలు అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఉంటుంది కదా. గ్రామీణ స్థాయికి వచ్చే వరకు సర్పంచ్ అనే అభ్యర్థులు వాళ్ళకి ఎలాంటి పార్టీతో సంబంధం ఉండదు. ఎలాంటి పార్టీతో సంబంధం ఉండదు కనుక వాళ్ళు వ్యక్తిగతంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రజలు కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఓటరు ఆ వ్యక్తి ఎలా అంటాడు, ఏం చదువుకున్నాడు, అతనితో పనులు అవుతాయా, ఆఫీసర్తో మాట్లాడగలుగుతాడా, లేకపోతే అతనికి లెటర్ రాయడానికి వచ్చదా, ప్రజల తరపున కొట్లాడతాడా, లేకపోతే విభేదాలు చూసిస్తాడా, అసలు ఆయనకి ఏమన్నా విజన్ ఉందా, ఆయనకు విద్యార్థుల సమస్యలు తెలుసా, మహిళల సమస్యలు తెలుసా, నిరుద్యోగ సమస్యలు తెలుసా, ఒక మధ్యతరగతి పేదోడి సమస్యలు తెలుసా, అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటారు తప్ప ఎవరిని వాడితే వాళ్ళను ప్రజలు ఎన్నుకోనికి సిద్ధంగా లేరు ఫస్ట్. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఒక మధ్యతరగతి వయసున్న ఒక కుటుంబము, ఒక 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న కుటుంబము, వాళ్ళకి 2-3 పిల్లలు ఉంటారు. వాళ్ళు లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్న తర్వాత ఒక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎటు పోతున్నారో తెలియని పరిస్థితి. మొత్తం నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. ఉన్నత విద్యకు చేరుకుంటలేరు వాళ్ళు. ఆ ఉన్నత విద్యకు చేరుకుపోవడానికి కారణం ఏంటంటే ఈ లోకల్లో ఉన్న వాతావరణం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంతే కావచ్చు, మన విలేజ్ ఇంతే కావచ్చు అనుకుంటున్నారు. కానీ పక్కన ఉన్న హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి, మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ చదువు వైపు మన పిల్లల్ని మలచాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ చేయాలి మంచి కాలేజీలలో. ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఎంసెట్లో ర్యాంక్స్ వస్తాయి. ఎంసెట్ ర్యాంక్ తర్వాత మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కొట్టాలి. సీటుకి వచ్చి ప్లేస్మెంట్లో జాబులు కొట్టాలి. సాఫ్ట్వేర్ జాబులు కావాలి మనకు కూడా. పక్కన ఆంధ్ర వాళ్ళు చూసుకుంటే హైదరాబాద్లో మొత్తం ఒక 80% ఆంధ్ర వాళ్ళే ఉంటారు ఉద్యోగులు. మా తెలంగాణలో ఉండరు. మా తెలంగాణ గ్రామీణ స్థాయి నుంచి ఎవరు ఉండరు. ఈ సంగారెడ్డి ఇంత దగ్గరగా ఉన్నా కానీ ఆ హైదరాబాద్ని వాడుకునే శక్తి లేకుండా అయిపోయింది మనకు. అంటే అట్లా ఈ లోకల్లో ఉన్న లీడర్లకి ఆ విషయం పైన అవగాహన ఉండదు. అవగాహన ఉన్న వాళ్ళని పైకి రారు. ఇలాంటి అన్ని సమస్యలు స్థానిక విషయాలకు వచ్చే వరకు స్థానిక సర్పంచ్ ఫోకస్ చేయాల్సింది ఈ విషయాల మీద కదా. లోకల్ ఉన్న స్కూళ్ళ పైన, లోకల్ ఉన్న రోడ్ల పైన, ఆ డ్రైనేజ్ వ్యవస్థ పైన, ఇక్కడ ఉన్న సామాజికంగా ఉన్న సమస్యల పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఆ సర్పంచ్ వ్యక్తులు అనేది. అలాంటి విషయంలో ప్రజలంటోళ్ళు పార్టీలు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ విషయంలో. ఎంపీటీసీ విషయంలో వచ్చే వరకు అవి పార్టీల పైన జరుగుతాయి కాబట్టి, పార్టీల గుర్తుల పైన జరుగుతాయి కాబట్టి, కారు గుర్తు, చేతి గుర్తు, పువ్వు గుర్తు, అది ఎట్లాగూ గవర్నమెంట్కు వ్యతిరేకత ఉన్నదా, దానికి సపోర్ట్ ఉన్నదనేది అందరికి తెలుసు. దాన్ని బట్టి ముందుకెళ్తుంటారు ప్రజలు మార్చదామని సిద్ధమైనప్పుడు మార్చేసారు, మళ్ళీ ఎక్కిద్దామని సిద్ధం ఉన్నప్పుడు ఎక్కిచ్చేస్తారు ప్రజలు. అంటే ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గీడ ఒక మాట అంటున్నాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలు విరక్తి చెందిరు. ఆ రెండింటిని బొందబెట్టే ప్రయత్నం ఉన్నది. స్థానిక సంస్థలలో కావచ్చు, లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో మాకే పెద్దపీట చేస్తారు. ఈ రాష్ట్రానికి అయ్యేది ముఖ్యమంత్రి బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అవుతాడు. స్థానిక సంస్థలలో అత్యధికంగా సీట్లు గెలిచేది బీజేపీ పార్టీ అని చెప్పేసి అంటున్నాడు. ఇది వాస్తవమేనా? ఇది ఈయన అంటుంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఏమంటున్నారంటే, మేము 6 గ్యారంటీలు అన్నాము, 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతున్నాం కాబట్టి ప్రజలకు మేము ఓట్లు అడగని అవసరం లేదు, ప్రజలే మా వైపు ఉన్నారు, మాకే ఓటేస్తారు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి అలాంటి మరి ఇన్ని రోజులు ఎందుకు అడిగిండు? ఇన్ని రోజులు ఇంకా ఎందుకు అయ్యిండు? ఏ సమయం అంటున్నారు కదా. మరి మొదటి నుంచి అంతకుముందు జనవరి అన్నారు, తర్వాత ఫిబ్రవరి, తర్వాత మే, జూన్ అన్నాడు. ఇన్ని రోజులు ఎందుకు అవుతున్నా అనేది ముఖ్యమంత్రి తెలుసు కదా. ఆటోమేటిక్గా వాళ్ళకి గెలిచామన్నప్పుడు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా ఎలక్షన్స్. ఇంకా ఇంత దూరం ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది గవర్నమెంట్ తెలియాలి. హైకోర్టు డెడ్ లైన్ ఇంకా 4 రోజులు అయితే హైకోర్టు డెడ్ లైన్ అయిపోతుంది. 4 రోజుల్లో ఎలక్షన్స్ కంప్లీట్ చేయమని చెప్పింది. సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ కంప్లీట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. మరి ఏం చేసింది గవర్నమెంట్ ఇన్ని రోజులు ఏం చేసింది అనేది తెలుసు కదా ప్రజలకి. అట్లా. సో మరి ఇప్పటికిప్పుడు కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసే తీరుతాము. ఎక్కడ ఉన్న ఫామ్ హౌస్లో దాచుకున్నా కానీ కొంతమందిని అరెస్ట్ చేసేదాకా తప్పదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కామెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అదే అన్న, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇంకా మిగిలింది 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు లాస్ట్ సంవత్సరం ఎన్నికల సంవత్సరమే ఉంటుంది. ఆ సంవత్సరంలో ఏం పనులు చేయనికే ఉండదు. ఇంకో 2 సంవత్సరాలు ఉన్నది. 2 సంవత్సరాల నుంచి ఏం చేసి రాష్ట్ర చేయకుండా వాళ్ళని ఏమైనా ఆపిరా? లోపల పోయి దాచుకున్నారా? ప్రజలు తిరుగుతున్నారు కదా. వాళ్ళు కూడా ఎన్నికయ్యారు. సిద్దిపేట నుంచి ఒక ఎన్నికయ్యిండు, సిరిసిల్ల నుంచి, గజ్వేల్ నుంచి ఎన్నికయ్యారు. ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రజల సమస్య మీద వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసుకోమని చెప్పు. అరెస్ట్ చేసుకోవడానికి ఎవరైనా అడ్డొస్తున్నారా? కార్యకర్తలు అడ్డం వస్తున్నారా? వాళ్ళకు ఏం చదవక ఇవన్నీ మరిపిద్దామనేసి ఈ 6 గ్యారంటీలు మరిపియాలి, ఇచ్చిన హామీలు మరిపియాలి అని చెప్పేసి ఆ కేసాన్ని బయట పెడుతున్నారు. ఆ కేసాన్ని బయట పెట్టినా కానీ, ఎన్నిసార్లు బయట పెట్టినా కానీ లోపల చేయడానికి వస్తలేదు. ఎందుకంటే ఆధారాలు ఏం లేవు. కేటీఆర్ని లోపల చేయడానికి ఆధారాలు ఏం లేవు కాబట్టి అది కాని పని అన్నమాట. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీని పోకుండా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, మీలాంటి యువ నాయకులు చూసినప్పటికి కూడా ప్రజల దగ్గరనే
ఇందిరమ్మ రాజ్యానికి ప్రజలు చాలా దగ్గరగా ఉంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకంటే ఏ కంపెనీ రాకుండా కూడా ఏ ఇండస్ట్రీని రాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులే అడ్డుపడుతున్నారు అంటున్నాడు. ఒక విషయంకి వస్తే లగచర్ల విషయంలోనే కావచ్చు, ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్లో డప్పూర్ విషయంలోనే కావచ్చు, అక్కడ రమణపేట భువనగిరి జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా అక్కడ ఇప్పుడు త్రిబుల్-ఆర్ ఇక్కడ రాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులే అక్కడ ఉన్న వాళ్ళను పురమాయించి రైతులను పురమాయించి ముందుకు తెస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే. ఇది నిజమేనా? అది అధికారంలోకి వచ్చింది వాళ్ళైతే అధికారంలో ఎక్కువ పనిచేస్తారు కదా. అధికారంలోకి ఇంకెవరు అనుకుంటారు? పోలీస్ యంత్రాంగం మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఉన్న జిల్లా యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతులు ఉంటుంది. వాళ్ళు ప్రజలకు వెళ్తుంటారు, వాళ్ళు ప్రజల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం? బీఆర్ఎస్ వాళ్ళు అధికారం దిగిపోయింది కాబట్టి ఏదో ప్రత్యక్ష పక్షం నుండి ప్రజల తరపున పుట్టాడుతున్నారు తప్ప వాళ్ళు చేసే పనులకి ఎక్కడ అడ్డుకున్నారు? ఎక్కడ అడ్డుకోలేరు. చివరిగా ఇక్కడ కేవలం బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులపైన ఎందుకు కేసులు పెడుతున్నది కాంగ్రెస్ సర్కార్? అంటే వాళ్ళకు బీఆర్ఎస్ ఎట్లా ఎదుగుతున్నది, బీఆర్ఎస్ ఎదుగుతూ ఉన్నది ఆల్రెడీ. బీఆర్ఎస్ ఎక్కడ పోలేదు, బీఆర్ఎస్కి ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ పడితే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం, ఇక్కడ పడితే అక్కడ ఇరికించడం జరుగుతుంది. అంతే. వీళ్ళు ప్రజలకు పోతున్నారు, ప్రజల మీద ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకత ఈ ప్రతిపక్షానికి ఉన్న టీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు విద్యార్థి నాయకులను అడ్డుకోవడం కానీ, ఈ కొంతమంది కార్యకర్తలను అడ్డుకోవడం కానీ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. ఓకే, రైట్. ఇది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గరికి ప్రజలు వస్తేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రశ్నించడంతో ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు, విద్యార్థి నాయకుల పైన కావచ్చు, అనేక మంది పైన కేసులు పెడుతుంది ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పడం అనేది అయితే స్పష్టంగా జరిగింది. అంటే ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలే కావచ్చు, అనేక హామీలు ఇచ్చారు. ఏవో హామీ కూడా ఇక్కడ ఈ పార్టీ నిర్వహించకపోవడంతో ప్రశ్నించిన వాళ్ళను కేవలం బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు పెట్టలేకపోతుంది అంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి పెట్టలేకపోతుంది. పెడితే మాత్రము స్థానిక సంస్థలలో కాంగ్రెస్ను ప్రజలందరూ బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.